హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చి నేను బీనీస్ కర్రీ చేస్తున్నాను. సండే స్పెషల్. నార్మల్గా వితౌట్ మసాలా బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. మంచిగా నీట్గా వాటర్లో కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసినాను. కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్, కొంచెం టర్మరిక్, అలాగే కొంచెము చిల్లీ పౌడరు, అలాగే కొంచెము ఆయిల్, అలాగే కొంచెం అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకొని పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టేసినాను. లో ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చేదాకా ఆగినాను. అది మంచిగా ఉడికిన తర్వాత ఇలా అయింది. చూసుకోండి, బీనీస్ ఇలా ఉడకాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టి కాకుండా నార్మల్గా ఉడకాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి బీనీస్. ఇలా ఉడికింది. దీన్ని తీసి పక్క పెట్టుకున్నాను. మళ్ళీ కడాయి పెట్టుకున్నాను. బాండీలో నూనె పోసిన తర్వాత పోపు దినుసులకి నేను జీలకర్ర అయితే వేసినాను. జీలకర్ర మంచిగా చిటపట రాలిన తర్వాత దానిలో కొంచెము ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ మంచిగా ఫ్రై చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని నార్మల్ కాకుండా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే తర్వాత కలేమాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఆగాలి. అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది, దాని తర్వాత మంచిగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాని తర్వాత కొంచెము ధనియాల పౌడరు, అలాగే కొద్దిగా గరం మసాలా వేసి లైట్ లో ఫ్లేమ్లో మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. మీకు అది గిన్నె మాడిపోతుందంటే మీరు కొంచెము ఈ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత గిన్నె మాడిపోతుందంటే మీకు బీన్స్ కర్రీలో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కొంచెం పోసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తూ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత మనం పక్కకు ఉంచిన ఈ బీనీస్ విత్ వాటర్తోని పోసేసుకొని మంచిగా ఒక 5-10 మినిట్స్ దాన్ని దగ్గర అయ్యేంత వరకు ఆగాలి. ఈ బీనీస్ మంచి వాసన అంతా పోయి మంచి అరోమాతోని మంచి వాసనతో మీకు వస్తుంది. ఈ బీన్స్ కర్రీ చాలా మంచిది, హెల్త్కి చాలా బాగుంటుంది బీన్స్ కర్రీ అయితే. మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ రెసిపీని. నా ఈ లాంగ్ వీడియోని నాకు సపోర్ట్ చేస్తారని ఎంతో మంచిగా అనుకుంటున్నాను. ఈ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతోని గార్నిష్ చేసినాను. చూడండి, చాలా బాగుంటుంది. రోటీస్కి అలాగే అన్నంకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.